ఒక చిన్న కథ. అమ్మ, నాకు కల వచ్చింది. అందులో నువ్వు, నాన్న, నేను రైల్లో ప్రయాణిస్తున్నాం. అంతా హడావిడిగా ఉంది, కానీ ఆ ప్రయాణం చాలా బాగా నచ్చింది. ఇక రైలు వేగంగా వెళ్తుంటే నేనైతే ఆ శబ్దానికి చాలా భయపడిపోతున్నాను. ఇంతలోనే మెలకు వచ్చేసిందమ్మా అని వాళ్ళమ్మకి చెబుతుంది చిన్ని. అవునా, ఈసారి సెలవులకు అమ్మమ్మ వాళ్ళ ఊరికి రైల్లోనే వెళ్దాములే అంది అమ్మ. థ్యాంక్ యూ అమ్మా. నాకు సందేహం వచ్చిందమ్మా. రైలు నడుస్తూ ఉంటే అలా శబ్దం ఎందుకు వస్తుంది అడిగింది చిన్ని. శబ్దం ఎందుకు వస్తుందో నాకు తెలియదు, కానీ దానికి సంబంధించిన ఒక విషయం చెప్పనా అంది వాళ్ళమ్మ. ఏంటో చెప్పమ్మా ఉత్సాహంగా అడిగింది చిన్ని. అప్పుడామె, ఒకసారి ఒక తాతయ్య రాత్రి సమయంలో రైల్లో ప్రయాణిస్తున్నారు. దాదాపు రైల్లో ఉన్న వాళ్ళంతా నిద్రపోయారు. రైలు నడుస్తూనే ఉంది. ఒకసారి ఉలికిపడి లేచిన ఆ తాతయ్య వెంటనే వెళ్ళి చైన్ లాగి రైలు ఆపేశారు. అది చూసి ఈ సమయంలో రైలు ఆపాల్సిన పనేముందంటూ రైలు సిబ్బంది, తోటి ప్రయాణికులు ఆయన్ని తిట్టేశారు. అప్పుడు ఆయన, మన రైలు వెళ్తున్న ట్రాక్ మీద ఇంకొద్ది దూరంలో పగుళ్ళు ఉన్నాయి, ఇలాగే ప్రయాణిస్తే చాలా ప్రమాదకరమని చెప్పాడు. అసలేం మాట్లాడుతున్నావు? రైల్లో ఉన్న నీకు అది చీకట్లో పగుళ్ళు ఉన్నాయని ఎలా తెలిసింది? మేమంతా ఎలా కనిపిస్తున్నామంటూ గద్దించారు. కానీ ఆయన ఏమాత్రం భయపడకుండా, కావాలంటే మీరు పరిశీలించండి అని సమాధానమిచ్చారు. రైలు దిగి వెళ్ళి పరిశీలించిన సిబ్బంది ఆయన చెప్పింది నిజమేనన్నారు. రైలు ప్రయాణంలో కేవలం శబ్దంలో తేడాతోనే చాలా పెద్ద ప్రమాదాన్ని తప్పించారు, ఎంతో మంది ప్రాణాలు రక్షించారు అని చెప్పింది. అవునా, చాలా గొప్పవారు. ఇంతకీ ఆయన పేరేంటమ్మా అడిగింది చిన్ని. ఆయన పేరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ప్రతి విషయంలో మనం ఎంత ఏకాగ్రతతో ఉండాలో ఆయన నుంచి నేర్చుకోవచ్చు అంది చిన్ని వాళ్ళమ్మ. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.